ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కార్తిక్ ఇంట్లో భోజనం తినకపోవడంతో దీప ఆఫీస్కే భోజనం తీసుకొని వచ్చి కార్తిక్కి వడ్డిస్తూ ఉంటుంది. అక్కడికి జోష్న వచ్చి, ఏంటి ఇది ఆఫీస్ అనుకుంటున్నారా, సత్రం అనుకుంటున్నా, భోజనాలు ఏంటి ఇలా తింటున్నారు అని చెప్పేసి అడుగుతుంది. ఆ మాట వినగానే అక్కడున్న కార్తిక్, ఏంటి మేడం, ఇది లంచ్ టైమే కదా, అందుకే మేము లంచ్ చేస్తున్నాం, అంతే తప్ప మీ టైం ఏమీ వేస్ట్ కానివ్వలే అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న జోష్న చాలా కోపంగా కార్తిక్ దీప వైపుకు చూస్తుంది. ఇంతలో అక్కడున్న కార్తిక్ అయితే భోజనం పూర్తి చేసుకొని తన చేతులను తుడుచుకుంటాడు. అది చూడగానే అక్కడున్న దీప అయితే, అదేంటండి ఇంకా పెరుగన్నం తినలేరు అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న కార్తిక్కి కూర మొత్తం తినేసాను, చాలు దీప, నాకు చాలా ఎక్కువైపోయింది అని చెప్పేసి తన చేతులని కడిగేసుకొని ఉంటాడు. ఇంతలో అక్కడున్న జోష్న మాత్రం చాలా కోపంగా వాళ్ళిద్దరిని చూస్తూ ఉంటుంది. అది చూసిన కార్తిక్ అయితే, సరే నీ కొంగు ఇవ్వు, నేను తుడుచుకోవాలి అని చెప్పేసి తన మూతిని తన చేతులని అలా తుడుచుకుంటూ ఉంటాడు. అది చూడగానే అక్కడున్న జోష్న మాత్రం చాలా కోపంగా రగిలిపోతూ ఉంటుంది. సరే దీప, నువ్వు ఇక వెళ్ళు, జాగ్రత్తగా ఇంటికి ఇవన్నీ సర్దుకొని అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న దీప అయితే, సరే బాబు అని చెప్పేసి అంటుంది. ఇంతలో అక్కడున్న కార్తిక్ మాత్రం జోష్న వైపుకు చూసి, ఎందుకు జోష్న నీకు ఇంత కోపం అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న జోష్న అయితే, ఆ కోపం నీ మీద కాదు బావా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న కార్తిక్ అయితే, నేను వేరు దీప వేరు కాదు జోష్న, మేమిద్దరం ఒకటే, ఎందుకంటే మేమిద్దరం భార్యాభర్తలం కదా అని చెప్పేసి అంటాడు. అక్కడున్న జోష్న మాత్రం కార్తిక్ వైపుకు చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. మేమిద్దరం భార్యాభర్తలం కాబట్టి ఎవరి మీద కోపం చూపించినా సరే ఇద్దరికీ తగులుతుంది కదా అని చెప్పేసి అంటాడు.